పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. తమిళనాడులో టీవీకే జెండా పాతింది. తమిళ రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. 50 ఏళ్ల ద్రవిడ రాజకీయాల గుత్తాధిపత్యానికి బ్రేక్ వేస్తూ దళపతి విజయ్ అరంగేట్రం చేసిన తొలి ఎన్నికల్లోనే టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. తాజా ట్రెండ్స్ ప్రకారం విజయ్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దిశగా దూసుకుపోతోంది. మా ప్రతినిధి మురళితో మాట్లాడదాం. మురళి, టీవీకి కార్యకర్తల సంబరాలు ఎలా ఉన్నాయి? అలాగే తమ అభిమాన హీరో విజయ్ విజయం పట్ల ఆ అభిమాన దళం ఏమంటోంది? ఇక్కడ విజయ్ పార్టీ అభిమానుల సంబరాలు ఒకవైపు, మిగిలినటువంటి ప్రధాన పార్టీలు రెండూ కూడా ఖచ్చితంగా మేమే గెలుస్తామని ఆశలు పెట్టుకున్నటువంటి డిఎంకే, అన్నా డిఎంకే. సో వీళ్ళిద్దరూ, ఈ రెండు పార్టీలు కూడా నైరాశ్యంలో మిగిలిపోయి ఇంతటి గౌరవ పరాజయం అని ఎవరు కూడా ఊహించలేదు. ఇద్దరు కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అలాగే సీఎంగా ప్రమాణ స్వీకారానికి కూడా ముహూర్తాలు చూసుకున్నట్టు అటువంటి ధీమాలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పుడు ఇది ఊహించినటువంటి పరిణామంగా చూడాలి. సో ఇటు టీవీకే అభిమానులు మాత్రం ముందు నుంచి కూడా టీవీకే నాయకులు, కార్యకర్తలు అందరూ చెబుతూ వస్తున్నారు. విజయ్ కూడా పదే పదే కార్యకర్తలకు ప్రతి సమావేశంలో కూడా చెబుతూ వచ్చారు. ఖచ్చితంగా తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ఆ మార్పు ఫలితం రేపటి ఫలితాల్లో చూడబోతున్నారని విజయ్ చాలా ధీమాగా చెప్పినటువంటి పరిస్థితి. అయితే చాలామంది దీన్ని నమ్మలేదు. ఎగ్జిట్ పోల్స్ కూడా విజయ్కి కేవలం ఒక సంస్థ మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి. సో మిగిలినటువంటి అన్ని కూడా డిఎంకే, ఇటు అన్నా డిఎంకే. విజయ్ అనేది కేవలం ఓట్లు చీల్చడానికి మాత్రమే పరిమితం అవుతారు, పరిమితమైన సంఖ్యలో సీట్లు వస్తాయని చాలామంది భావించారు. కానీ ఊహించని విధంగా 100కు పైగా స్థానాలతో ప్రస్తుతం లీడ్లో ఉన్నారు. సో ఇంకా 4 రౌండ్లు, మరికొన్ని చోట్ల అయితే 6 రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చేందుకు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. మొత్తం అభ్యర్థుల విజేతల డిక్లేర్ చేయడానికి 6 నుంచి 7 గంటల సమయంలో పూర్తి స్థాయిలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి 105 స్థానాల్లో టీవీకే లీడ్లో ఉంది. మొత్తం మ్యాజిక్ ఫిగర్ 118. సో ఇంకా కావాల్సినటువంటి 13 స్థానాలు. సో డిఎంకే, అన్నా డిఎంకే కూటమిలో కలిసి పోటీ చేసినటువంటి పార్టీలు 1-2 స్థానాలు గెలిచినటువంటి పార్టీలు ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ కూడా విజయ్తో జతకట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 5 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది. ముందు నుంచి కూడా ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా విజయ్తో కలవాలని ఇష్టపడ్డారు. కానీ అధిష్టానం జాతీయ స్థాయిలో మాత్రం డిఎంకేతోనే ఉండాలని భావించింది. సో ప్రస్తుత పరిణామాల్లో కాంగ్రెస్ నుంచి అలాగే కమ్యూనిస్టులు డిఎంకేతో కలిసి పోటీ చేసినటువంటి 5 మంది అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. సో వారితో పాటు డిఎండికే విజయకాంత్కు సంబంధించినటువంటి ఒక అభ్యర్థి లీడ్లో ఉన్నారు. సో అలాగే ఐయుఎంఎల్ ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించి ఒక అభ్యర్థి కూడా లీడ్లో ఉన్నారు. సో వీరందరూ కూడా టీవీకేతో కలిసి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ప్రయత్నాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. విజయ్ కూడా ఆ పార్టీ నాయకులతో మంత్రాలు జరుపుతున్నట్టు. సో ఇప్పుడు అదే డిఎంకే అధికారానికి దూరం కావడం కంటే స్టాలిన్ వెనుకంజలో ఉండడం, స్టాలిన్ ఓడిపోతారని భావిస్తున్నటువంటి డిఎంకే శ్రేణులంతా కూడా ఒకసారిగా నైరాశ్యంలోకి వెళ్ళిపోయాయి. సో అసెంబ్లీలో లీడ్ చేయాలంటే, పార్టీని లీడ్ చేయాలంటే, సో పార్టీ ముఖ్య నేత గతంలో చూస్తే డిఎంకే నేతగా ఉన్నటువంటి, అధినేతగా ఉన్నటువంటి కరుణానిధి ఎప్పుడు కూడా ఓటమి పాలైనటువంటి పరిస్థితి లేదు. డిఎంకే 2 స్థానాలకు 6 స్థానాలకు కూడా పరిమితమై అన్నా డిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంలో కూడా కరుణానిధి ఎప్పుడూ కూడా ఓడిపోలేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి మాత్రం డిఎంకే జీర్ణించుకోలేకపోతుంది. అయితే ఎంతలో కొంత ఉదయనిధి స్టాలిన్ కొంత లీడ్లో ఉన్నారు, ముందు వెనకంజి ఉన్నారు, తర్వాత కొంత లీడ్లోకి వచ్చారు. కనీసం ఉదయనిధి స్టాలిన్ అయినా విజయం సాధిస్తే అసెంబ్లీలో పార్టీని లీడ్ చేసేటువంటి అవకాశం ఉందని డిఎంకే నేతలు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఊహించని విధంగా ప్రభావం చూపే అవకాశం ఉందా మురళి? ఖచ్చితంగా అసలు ముందు నుంచి కూడా అసలు రాజకీయ వర్గాలు ఒకవైపు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం రాజకీయ విశ్లేషకులందరూ కూడా అంచనాలు వేసింది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. సో ఎవరైతే విజయ్ వల్ల లాభపడేటువంటి పార్టీలు, నష్టపడేటువంటి పార్టీలు ఈ రెండూ కూడా డిఎంకే, ఏడీఎంకే మాత్రమే ఉంటాయి. సో గెలవాల్సినటువంటి చోట డిఎంకేకి ఓటమి తప్పదు. సో ఓడేటువంటి అన్నా డిఎంకేకి అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ లెక్కలు కట్టారు తప్ప ఎవరూ కూడా విజయ్ ఈ స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సీట్లు సాధిస్తారని ఎవరో కూడా భావించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే అన్ని రంగాలపై కూడా ఉంటుంది. వ్యాపార
వ్యాపారంపై కూడా బిజినెస్ పై కూడా ఖచ్చితంగా అది ఉంటుందనేటువంటి అభిప్రాయం ఉంది. సో ప్రస్తుతానికైతే మాత్రం అన్ని రాజకీయ పార్టీలు కూడా విజయ్ రావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ కనుక రాకపోతే ఇంకా దాదాపు 60-70 నియోజకవర్గాలకు సంబంధించి 1-2 స్థానాల్లోనే డిఎంకే, కొన్ని స్థానాల్లో అన్నా డిఎంకే ఉంటే రెండవ స్థానంలో విజయ్ పార్టీ టీవీకే ఉన్నటువంటి నేపథ్యంలో సో సాయంత్రానికి మిగిలినటువంటి 6 రౌండ్ల ఫలితాలు పూర్తయ్యేసరికి మరికొన్ని స్థానాలు వచ్చి మ్యాజిక్ ఫిగర్ టచ్ అవుతుందా, లేకుంటే ఎవరెవరితో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, సో వారితో మంతనాలు సాగించి వారందరినీ తమ వైపు రప్పించుకునే ప్రయత్నాలు అయితే మాత్రం ప్రస్తుతం విజయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రైట్ మురళి. మరోవైపు చెన్నైలోని నీలాంకరైలో ఉన్న విజయ్ నివాసం దగ్గర పండగ వాతావరణం నెలకొంది. తన పార్టీ ఘన విజయం దిశగా వెళ్తుండటంతో విజయ్ స్వయంగా ఇంటి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. అభిమానుల కోలాహలం, ఈలలు, గోలల మధ్య విజయ్ చిరునవ్వుతో విక్టరీ సింబల్ చూపిస్తూ లోపలికి వెళ్లారు. తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.